ఓకే సార్. యాక్చువల్గా ఏంటంటే మీ యాక్టింగ్ చూసేసాం సార్. అంటే ఎందుకంటే ఆల్రెడీ మాస్, క్లాస్, రొమాంటిక్ ఇవన్నీ చూసేసాం, చాలా ఎంజాయ్ చేసాం. ఇప్పుడు ప్రజెంట్ అఖిల్ గారి యాక్టింగ్ నిజంగా చెప్పాలంటే 100% చాలా అదిరిపోయింది. యాక్చువల్గా మీకు ఎలా అనిపించింది? యాక్టింగ్ పరంగా మీరు ఎంత రేటింగ్ ఇస్తారు అఖిల్ గారికి? అంటే ఇప్పుడేం చూశారు, సినిమా తర్వాత చూడండి. సినిమా రేపు రిలీజ్ అవుతుంది 10th. అప్పుడు మీరే రేటింగ్ ఇవ్వండి. మీరే రేటింగ్ ఇస్తారు ఎంత బాగా యాక్ట్ చేశాడు అనేది. అండ్ ఐఎమ్ క్వైట్ కాన్ఫిడెంట్ యూ విల్ గివ్ అ గుడ్ రేటింగ్. యా, వన్ లాస్ట్ క్వశ్చన్ అండి. నాగార్జున గారు సార్ ఇటు రైట్ సైడ్ సార్. రైట్ సైడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్, మీరు సెలబ్రేషన్స్కి రెడీగా ఉండాలి. ఇటు సార్ రైట్ సైడ్, సేమ్ ప్లేస్. లెఫ్ట్. ఓకే. ఎందుకంటే ఆ స్టోరీ చెప్పినప్పుడు ఫస్ట్ కథ మీకే చెప్పారు. ఆ కథ మొత్తం విన్న తర్వాత ఈ లెనిన్ అనే క్యారెక్టర్లో సూట్ అవుతాడా లేదా అనే ఒక సందేహం మీకుంది. తర్వాత మీరు సెట్స్కి వెళ్ళిన తర్వాత అసలు పర్ఫార్మెన్స్ చూస్తే మీరే ఆశ్చర్యపోయారట. ఇంకోటి, మీరు ఎడిటింగ్ రూమ్లో కూర్చొని ప్రతి పిన్ టు పిన్ సాంగ్స్ కానీ డైలాగ్స్ కానీ దగ్గరుండి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారట, నిజమేనా సార్? చాలా లీక్స్ జరుగుతున్నాయి. ఇదేదో వికీ లీక్స్ లాగా. నాకు వెనెవర్ దే నీడెడ్ మీ, నేను వెళ్ళి ఎప్పుడు నన్ను ఫోర్స్ చేసుకుని అక్కడికి వెళ్ళి లేదు. ఎప్పుడైనా సరే వాళ్ళే నన్ను పిలిచి చూపించేవారు. చూపించినప్పుడు వెళ్ళి చేయాల్సింది చేసి వచ్చేవాడిని. యా, నాగార్జున గారు. సార్ అఖిల్ గారు, సార్ మీరు ఈ మూవీకి పంచి కట్టుకుని ఫైట్ చేశారు. యాక్చువల్గా మీకు అది అలవాటు ఉండదని నేను అనుకుంటున్నాను. మీకు అది ఎంతవరకు అలవాటు అయింది, ఎలా ఎంత ఈజీతో చేయాలి, యాక్చువల్గా అది వర్కౌట్ అయిందా లేదా, దాని గురించి చెప్పండి. అంటే అది వర్కౌట్ అయిందా లేదా మీరే చెప్పాలి చూసిన తర్వాత. కాకపోతే నా పెళ్ళికి కూడా నేను పంచి వేసుకున్నాను. అవును, కరెక్ట్. చాలా హాయిగా ఉండింది. నాగార్జున సార్. సార్ నాగార్జున సార్. సార్ యా, ఇక్కడ సో మీరు మామూలుగా జనరల్గా ఎప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఉన్నా మీ సినిమాలనే కూడా వెన్ యు ఆర్ ప్రెటీ కాన్ఫిడెంట్ యూ విల్ సే వస్తున్నాం కొడుతున్నాం అన్న మాట చాలా రేర్గా వినిపిస్తూ ఉంటుంది. అది ఈ సినిమాకి మనవాడు కొడుతున్నాడు అని చెప్పారు. సో అంటే ఫ్యాన్స్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అఖిల్ గారి కంబ్యాక్ కోసం. సో లెనిన్ విల్ బి దట్ ఫిలిం, ఆ కాన్ఫిడెన్స్ మీరు మాకు ఇచ్చారు. బట్ ఆ ఫ్యాన్స్ ఎంతవరకు అంటే ఫస్ట్ డే టాక్ కానీ ఏదన్నా కానీ రీచ్ ఎలా ఉంటుంది అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్? మీ క్వశ్చన్లోనే మీకు ఆన్సర్ ఉంది. యూ హ్యావ్ ద ఆన్సర్ రైట్ దేర్. రేర్గా అంటూ ఉంటాను అన్నారు కదా, సో ఆ కాన్ఫిడెన్స్తోనే అన్నాను. కాన్ఫిడెన్స్ సినిమా చూసుకుని కాన్ఫిడెన్స్తోనే అన్నాను. సో ఐఎమ్ ఆ సేమ్ కాన్ఫిడెన్స్తోనే చెప్తున్నాను ఇప్పుడు కూడా. డెఫినెట్లీ లెనిన్ ఫిలిం వస్తున్నాము, కొడుతున్నాము. మురళీ గారు, మురళీ సార్. మనోడు కొడుతున్నాడు. మురళీ సార్. అఖిల్ గారు సార్. మురళీ డైరెక్టర్ గారు. సార్ మురళీ సార్. ఐల్ కమ్ నేను ఇస్తాను సార్. సార్ హలో సార్, స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు సో మీకంటూ కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. స్క్రిప్ట్ రాసుకున్న తర్వాత అఖిల్ గారికి చెప్పిన తర్వాత అండ్ నాగార్జున గారు ఒప్పుకున్న తర్వాత అండ్ అఖిల్ గారు ఈ స్క్రిప్ట్లోకి వచ్చిన తర్వాత ఎలాంటి చేంజెస్ చేశారు? లైక్ అంటే ఇంత రూటెడ్ మాస్ మసాలా సినిమాకి లెనిన్ లాంటి